హలో ఆల్, వెల్కమ్ టు భార్గవి వంటిల్లు. ఈరోజు వీడియోలో నేను పులిహోర మిక్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. మా ఊరు స్పెషల్ రెసిపీ ఇది. ఈ సమ్మర్లో దొరికే మామిడికాయలతో పులిహోర అనే కర్రీ చేసుకొని సంవత్సరం పాటు నిల్వ ఉండేలా స్టోర్ చేసుకుంటారు. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పులిహోరని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మరింత కమ్మని రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ముందైతే మనం 2 పెద్ద సైజులో ఉన్న మామిడికాయలు తీసుకోవాలి. ఇవి సుమారుగా 1/2 కేజీ దగ్గర ఉంటాయండి. ఇవి నేను బంగినపల్లి మామిడికాయలు అనేది తీసుకున్నాను. కొంచెం పుల్లగానే ఉన్నాయి ఈ మామిడికాయలు అనేది. సో దీనిపైన ఉన్న తొక్కను తీసేసుకొని ఇప్పుడు మనం తురుముకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 2-3 సార్లు శుభ్రం చేసుకొని ఇలా తొక్క తీసేసుకొని తురుముకోవాలి. మనం తురిమేటప్పుడు ఇలాంటి ఒక పెద్ద కన్నాలు ఉండేటట్టు తురుముకుంటే మనకి పులిహోరలో అక్కడక్కడ మామిడికాయ పీసెస్ అనేది తగిలి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా మొత్తాన్ని 2 మామిడికాయలు కూడా ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తాన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మామిడికాయల్లో కొంచెం పచ్చిదనం అనేది ఉంటుంది కదా, అది పోయేలాగా ఒక 2 గంటల పాటు ఎండలో పెట్టుకుని లేదా ఫ్యాన్ కింద పెట్టుకుంటే చక్కగా ఆరిపోతుంది. సో ఈ మామిడికాయ తురుముని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. మనం మామిడికాయ తురుముకున్నాం కదా, అది కప్తో కొలుచుకోండి. నాకు దగ్గర 2 కప్పుల వరకు వచ్చింది. సో అందుకే 1 కప్పు వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1.5 కప్పు వరకు పల్లీలు వేసుకోండి. ఈ పులిహోరలో ఎక్కువగా పల్లీలు ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పల్లీలని దోరగా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాల్ని, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును కూడా వేసుకొని ఇందులోనే ఒక 6 లేదా 7 వరకు పచ్చిమిర్చిని ఘాటుగా వేసుకోండి. ఇప్పుడు ఎండుమిర్చిని ఒక పెద్ద సైజులో ఉన్న వాటిని 2 ముక్కలుగా చీల్చుకొని ఇందులో వేసేసుకోవాలి. పులిహోరలో కారం ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్. ఈ పులిహోర టేస్ట్ కమ్మగా కూడా ఉంటుంది. ఈ టైంలోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ఇంగువ, రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. ఆ వీడియో క్లిప్స్ అనేవి మిస్ అయిపోయాయి. సో ఇంగువని యాడ్ చేసుకోవడం వల్ల పులిహోర అనేది చాలా కమ్మగా ఉంటుంది. పోపు మనకి ఇలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా తురుముకొని పక్కన పెట్టుకున్న మామిడికాయ తురుముని వేసుకోవాలి. మనం మామిడికాయ తురుముని ఎండలో పెట్టుకోవడం వల్ల ఈ పచ్చిదనం అనేది ఉంటుంది కదండి, మనకి మామిడికాయలో వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది. సో అదంతా ఆరిపోతుంది. దానివల్ల సంవత్సరం లేదా సంవత్సరంన్నర వరకు నిల్వ ఉంటుంది. సో మామిడికాయ తురుముని వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒకవేళ మీకు ఆయిల్ సరిపోకపోతే కొంచెం ఆయిల్ వేసుకోండి. సో ఈ విధంగా కలుపుకుంటూ మనకి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా అయితే మామిడికాయలో ఉన్న పచ్చిదనం మొత్తం పోతుంది. ఈ టైంలోనే ఒక గుప్పెడు కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఖచ్చితంగా మనకి పులిహోరలో కరివేపాకు ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. కరివేపాకును కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ మామిడికాయ పులిహోరని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవడం వల్ల మేమైతే కర్రీలా కూడా యూజ్ చేస్తామండి. చూడండి ఆయిల్ అనేది ఎలా పైకి తేలుతుందో. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి మనకి చక్కగా చల్లారిపోయింది కదా. ఈ టైంలోనే ఏదైనా గాజు గ్లాస్లో లేదా ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకుంటే 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. నేనైతే గాజు గ్లాస్లో స్టోర్ చేస్తున్నానండి. ఇలా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అన్నాన్ని ఉడకబెట్టుకొని కలిపేసుకొని మనం తినేయచ్చు. చాలా బాగుంటుందండి. ఒక్క రైస్లోనే కాదు, గోధుమ నూకలు అయినా సరే చాలా బాగుంటుంది. ఇలా స్టోర్ చేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం మిగిలిన పులిహోరలోని రైస్ని కలిపి మీకు పులిహోర టేస్ట్ అనేది ఎలా ఉందో చెప్తాను. ఇక్కడ నేను రైస్ని ఉడకబెట్టుకున్నానండి. మీకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీకి తగ్గట్టుగా రైస్ని వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. మనకిప్పుడు ఈ పులిహోరకి ప్రిపేర్ చేసుకోవడానికి మామిడికాయల సీజన్ అనేది వచ్చేసింది కదండి. లాస్ట్ టైం మీకు మామిడికాయ పులిహోర చేసేటప్పుడు మా విలేజ్ స్టైల్లో మామిడి పులిహోరని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానని చెప్పాను కదండి. అందుకోసమే ఈ వీడియోని ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుందండి పులిహోర అయితే. వేడివేడి అన్నంలోకి ఈ పులిహోరను కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకొని ఉంచుకుంటే ఎక్కడికైనా మనం హడావిడిగా వెళ్ళాలన్నప్పుడు ఈ రెసిపీ ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.